ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ డీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ. హెల్మెట్ ధరించి వాహనదారుల అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించిన పోలీస్ అధికారులు. టీడీపీ నాయకుల అభివృద్ధిపై నిరసన సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం, చర్చకు రావాలన్న వైసీపీ నాయకులు. 20 ఏళ్ల కొడాలి నాని చేసిన అభివృద్ధి టీడీపీ నాయకుల కంటికి కనబడటం లేదా అంటూ వైసీపీ నాయకులు విమర్శ. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన గుడివాడ డిపో యూనియన్ నాయకులు. విద్యుత్ బస్సులు ప్రైవేట్ వారితో కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపించాలని డిమాండ్. కృష్ణా జిల్లా పామూరులో గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా గమ్యం చేరండి అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పాల శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్ల ప్రమాదాల్లో ఎక్కువ మంది తలకు గాయాల వల్లే మృతి చెందుతున్నారని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిమానాలు విధించడంతో పాటు పునరావృతమైతే వాహనం సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేసే కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం శ్రీ వాసవి ఆర్టికల్స్ అధినేత వెలివెల రాజేష్ అందించిన చలువ కళ్లద్దాలు, కూలింగ్ వాటర్ బాటిళ్లను పోలీసులు విలేకరులకు పంపిణీ చేశారు. స్టేషన్లో ఈ బైక్ ర్యాలీ, హెల్మెట్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన దేశంలో ప్రతి 100 యాక్సిడెంట్స్లో కూడా ఓన్లీ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మామూలుగా చిన్న డాష్ ఇచ్చి ఒక ప్రయాణికుడు మోటార్ సైకిల్ నుంచి కింద పడ్డాడంటే హెడ్కి మాత్రం ఇంజరీ అయితే ఖచ్చితంగా అతను చనిపోయే ఛాన్సెస్ ఉంది. కలకట్టాలోని నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వారు ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఈ యాక్సిడెంట్ కేసులో డెత్స్ 80% హెడ్ ఇంజరీ వల్లే చనిపోతున్నారని చెప్పారు. చాలామంది కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే పడిపోయి చిన్న దెబ్బ తగిలిన లోపల హెడ్ లోపల ఇంటర్నల్ హెమరేజ్ జరిగి చనిపోయే ఛాన్స్ ఉంది.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ నడిపేవారు, మోపెడ్ అయినా పెద్ద బండి, ఏ బండి అయినా కానీ, ఏ మోటార్ సైకిల్ అయినా కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ అలా ధరిస్తే మేము వాళ్ళని చాలా గౌరవిస్తాం. హెల్మెట్ ధరించకుండా వెళ్తే ఖచ్చితంగా ఆ బండిని ఫైన్ వేస్తాం. రిపీటెడ్గా చేస్తే బండి సీజ్ చేస్తాం, కొట్టు కూడా పెడతాం, లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేయిస్తాం. అందువల్ల మీరందరూ కూడా ఇది విరివిగా మనం పేపర్లో ప్రచారం చేసి ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే, మనిషి హ్యాపీగా ఉండాలంటే, ఒక కుటుంబం హ్యాపీగా ఉండాలంటే రోడ్డు ప్రమాదంలో మనిషికి ఎలాంటి ఇంజరీస్ కానీ ప్రాణాలు పోకుండా కాపాడవలసిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కావున ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నటుడు నందమూరి తారక రామారావు 41వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భాస్కర్ థియేటర్ వద్ద అభిమానులు కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పృథ్వీ, తేజ, మాణిక్యం, నాని, లోకేష్, నవీన్, మురళి, బాలయ్య, ఆర్కే, చంటి, అభిమానులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విజయవాడ ఆధ్వర్యంలో రామారావు గారి 43వ పుట్టినరోజుని కేక్ కట్ చేసి అభిమానులు శుభాకాంక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు గారి పూర్వ సినిమాలు ఆగ్రావాలా అలాగే ఊపిరిపేట సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో రామారావు గారిని చూస్తే మనం అర్థం. 40 సంవత్సరాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామారావు గారికి ఎదుగుతున్నట్టుగా ఎన్నో కిమ్స్ ఆసుపత్రి రామారావు గారు శంకుస్థాపన చేస్తే అదే బెంగళూరు ఆసుపత్రి టీమ్ వాటిని ఈ రోజు రామారావు గారు మనోడు ఈ రామారావు గారు టీమ్ వాటిని ప్రారంభించాడు. అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఆ లెగసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారో. అయితే ఆంధ్ర వాళ్ళ 23 ఏళ్ల కిందట నేల మీద ఆంధ్రవాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఆంధ్రవాళ్ళ ఆడియో ఫంక్షన్ దాదాపు 10 లక్షల మంది జనాభా ఇకపోతే రావాలండి జనంతో దాదాపు 10 రైళ్లతో ప్రత్యేకమైన రైళ్లతో అభిమానులు బ్రహ్మరథం కట్టారు. ఈ రోజుకి ఆ యొక్క ఇంపాక్ట్ తాగడం విధంగా ఎన్టీఆర్
ఆ రామారావు గారి మీద అభిమానం ఏ విధంగా చూపించడం తప్ప మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉండదు. మరొకసారి మా ఎన్టీఆర్ కి గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న మా నానా క్లాస్ వెంకటయ్య ఎన్టీఆర్ గారికి మా గుడివాడ నందమూరి అభిమానులందరి తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా రికార్డులన్నీ తీసుకెళ్ళిపోతాయి. అదేవిధంగా అభిమానులు అనేవాళ్ళు సేవా కార్యక్రమంలో కూడా ముందుంటారు. దానికి నిరసనగా మన 43వ రక్తదాన ఎవరంగా ముందుంటారు. అదేవిధంగా ముందుంటారు. కేవలం ఇది నందమూరి అభిమానులు మాత్రమే సాధ్యమవుతుంది. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన డిఆర్ రాజమాన్యానికి నందమూరి అభిమానులందరికీ, అదేవిధంగా అన్నయ్య కోరుకున్నట్టుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ జై ఎన్టీఆర్. కొడాలి నాని 20 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఖండించారు. నేడు రాజేంద్రనగర్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు పిలిచిన టీడీపీ నాయకులు శాంతియుత చర్చకు రావాలని, వాళ్ళు విసిరేసిన సవాళ్లు మేము స్వీకరిస్తున్నామని, కొడాలి నాని చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడటం జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంచడం నుండి గుడివాడలో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కొడాలి నాని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించారని టీడీపీ నాయకులకు అవి కనబడటం లేదా అంటూ వారు ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షులు ఖాదర్ బేగ్, ప్రచార విభాగ అధ్యక్షులు గంటా శ్రీను, సోషల్ మీడియా కన్వీనర్ రాఘవ, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సయ్యద్, మహిళా నాయకురాలు హారిక, వైసీపీ టౌన్ ఎస్సీసీఎల్ కార్యదర్శి సురేఖ, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులకు రేమల్లి నీలకాంత్, చింతా నాని తదితరులు పాల్గొన్నారు. కొంతమంది గుడివాడ నియోజకవర్గం టీడీపీ నాయకులు గుడివాడ అభివృద్ధి గురించి అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి మా ఎమ్మెల్యే నాని గారి గురించి విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. దానికి ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తున్నాము. గుడివాడలో కొడాలి నాని ఏమి అభివృద్ధి చేశారు అన్న సంగతి పాపం ఆ తెలుగుదేశం మా సోదరులకు కూడా తెలుసు. అభివృద్ధి ఏం చేశాడో వాళ్ళకు తెలుసు. కానీ తప్పదని చెప్పేసి మాట్లాడారేమో. మీరు చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉన్నాము. మీరేసిన ఛాలెంజ్కి మేము స్వీకరిస్తున్నాము. సరే, 4 గోడల మధ్య వద్దు, ప్రజా దర్బార్ పెడదాము, ప్రజల్లోకే వెళ్దాం. ప్రజలు వాళ్ళే చెప్తారు ఎవరి హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఎవరు గుడివాడని అభివృద్ధి చేశారు అనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. మనము ఏదో కౌంటర్లు వేసుకొని కాలక్షేపాలు చేసుకొని గొప్పల కోసం మాత్రం మనం చేయకూడదు. ప్రశాంతమైన గుడివాడని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరో కూడా అది వాళ్ళే చెప్తారు. సరే, అభివృద్ధి విషయం అన్నారు. అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపెట్టలేదు, కానీ దాన్ని మేము చూపిస్తాము. ప్రజల పక్షాన ఉండి ప్రజలతో ఉండి చూపిస్తాము. దరిదాపుగా 10,000 మందికి పక్కా గృహాలు ఇచ్చింది అభివృద్ధి కనిపెట్టలేదా? దీంట్లో విచిత్రం ఏంటంటే, నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే మా ఎమ్మెల్యే కొడాలి నాని గారు గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి నిరుపేద ప్రజలకి దరిదాపుగా నా నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నారు, వాళ్ళకు గృహాలు కట్టుకోవడానికి స్థలం కావాలి, గృహకల్పన కావాలంటే నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు ఎక్కడనైతే అపార్ట్మెంట్లు కట్టారో ఆ స్థలం నాడు రాజశేఖర రెడ్డి ఇచ్చారు. ఆ తెచ్చిన ఘనత కూడా కొడాలి నాని గారిది. అది మీకు కనిపించట్లేదు. తర్వాత ఈ వైసీపీ వచ్చిన తర్వాత 10,000 పై చిల్లర పక్కా గృహాలు, సెంటు స్థలాలే కానివ్వండి, గృహాలు కట్టడం కానీ పక్కా గృహాలు ఇచ్చారు. అవి మీకు కనిపెట్టలేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ శిథిల వ్యవస్థలో ఉంటే దాన్ని పడగొట్టేసి మళ్ళీ కొత్తది ఒకటి, పాతదాని స్థానంలో ఇంకోటి, రెండు విధాలుగా కట్టేసి దాన్ని మెడికల్గా హాస్పిటల్ చక్కగా డెవలప్ చేసేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఉండాలని చెప్పేసి చేసింది. అది మీకు కనిపించట్లేదు. అలానే గుడివాడకు చరిత్ర ఉంది. ఈ గుడివాడ పుణ్యభూమి. ఈ భూమి మేధావులని, రాజకీయ నాయకులని న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా కూర్చోబెట్టిన చరిత్ర ఉన్న ఈ గుడివాడ పుణ్యభూమిలో ఎంతో మంది నాయకులు ఎదిగారు. ఇక్కడి నుంచి ఎంతో మంది ఢిల్లీ దాకా వెళ్ళారు. కానీ ఆ రోజు నుండి
ఎవరన్నా గుడివాడ గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ కట్టాలని చెప్పేసి ఆలోచన వచ్చిందా? చేశారా? చేయగలిగారా? ఎవరూ చేయలేదు. కానీ మా ఎమ్మెల్యే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది నాయకులు, మొన్న కొత్తగా వచ్చిన నయనతారలాగా టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగినది. మీ బహిరంగ చర్చకి ఛాలెంజ్కి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వీకరిస్తున్నాము. గుడివాడలో మీరు బహిరంగ చర్చకి సిద్ధం అంటున్నారు కాబట్టి మీరు డేటు టైము చెప్పండి, మేము అందుకు సిద్ధమే. మీరు వెనిగల రాము గారు అభివృద్ధి చేసిన 2 సంవత్సరాలు అభివృద్ధి చేసిన దానికైనా, అభివృద్ధి గురించి మాట్లాడటానికైనా మేము సిద్ధమే. కొడాలి గారు 21 సంవత్సరాలు అభివృద్ధి చేసిన కార్యక్రమానికి కూడా మేము బహిరంగ చర్చకి సిద్ధమే. ఇవాళ నేను ఒకటే చెబుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, గుడివాడలో 21 సంవత్సరాలు వాటర్ ట్యాంకర్లు పెట్టి తన సొంత ఖర్చులతో ప్రజలకు వాటర్ సప్లై చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది ఒక కొడాలి నానియే. గుడివాడ కాదు, స్టేట్ ఓల్ ఆంధ్రగా చెబుతున్నా. అది 2 కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వదిలేస్తే మీకు ఆయన రాజకీయ భిక్ష పెట్టాడు. ఆయన కాళ్ళు కడిగి మీకు రాజకీయ భిక్ష పెట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి తెలుగుదేశం పార్టీ వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మీకు ఈ కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు సవాల్ చేస్తున్నాడు, ఖబర్దార్ అంటున్నాడు. మరి ఎవరికి ఖబర్దార్ అనే శక్తి ఉందో ఆయనకి మాకైతే తెలియదు. కానీ గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడలో రాజకీయం పుట్టిన తర్వాత నువ్వు చూస్తున్నావు, ఇదే గుడివాడలో ఉండి ఏకదాటిగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది కొడాలి నానే. 4-5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితమే వెనుగళ్ల రాము అనే ఎవరో ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు. నాని గారు వేసిన అడుగుల్లో ఏం చేస్తే ఎలాగా ఉంటుంది అని చెప్పి పబ్లిక్ లో నువ్వు చర్చిల దగ్గర కాడ నుంచి బట్టలు పంచుకుంటాను, ఏంటి అన్న క్యాంటీన్ ఆపేశారని చెప్పేసి అన్న క్యాంటీన్ లో అన్నాలు పెడుతాను, ఏంటి నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, లేదో లేబర్ లో ఏదో పేరు సంపాదించి మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఒక బీజేపీతో ఏర్పడితే ఒక ఎస్సీ ఓట్లేరు, మనం ఒక బ్రాహ్మణ కుటుంబాలతో ఓట్లు వేయించుకోవచ్చు, ఒక వైసీసీ కుటుంబాలతో ఓట్లు వేయించుకో అనే సిద్ధాంతంతో బీజేపీ ప్రభుత్వానికి కూటమి కట్టారు. ఇటు కాపు సమాచారం ఓట్లు కూడా మనం వేయించుకోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని కలుపుకున్నారు. సింగిల్ గా పోటీ చేయలేని మీ సైకిల్ గుర్తు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెముడతానికి ఇక్కడ గుడివాడలో ఉన్న నియోజకవర్గం కింగ్ కొడాలి నానికి విమర్శిస్తానికి నీ స్థాయి సరిపోదు అధ్యక్షుడు. నువ్వేదో మాట్లాడితే నువ్వు ఖబర్దార్ అంటే భయపడి ఉచ్చపోసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గాని ఈ పవన్ కళ్యాణ్ గాని హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ లో పెట్టుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిన్న కొంతమంది నాయకులు కొడాలి నాని గారి గురించి వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం గురించి ఎత్తడం జరిగింది. వారు ఏ స్థాయిలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో గుర్తెరిగి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో, గుడివాడలో అభివృద్ధి లేదు గత ప్రభుత్వంలో అని చెప్పి ప్రలాభాలు అసత్య ప్రచారం చేయాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా జనాల్లో మాట్లాడడం జరిగింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొడాలి నాని గారిని కానీ తన యొక్క అభిమానులు కానీ కొంతమంది గుడివాడ వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను ఈ మీడియా సమావేశంగా మాట్లాడేది ఏంటంటే, మీరు 20 నెలలు అయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? ఈ గుడివాడలో ఎంతమందికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చి స్థలాలు కొని ఎంతమందికి అప్లై చేశారు చెప్పండి. ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారు? దాని గురించి మాట్లాడదాం. మీరు చెప్తున్నారు కదా చర్చిద్దాం, ఎక్కడికైనా రండి మాట్లాడుకుందాం, ప్లేస్ అయినా రెడీ అంటున్నారు కదా. మేము కూడా రెడీయే, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసినటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి వైసీపీ తరఫున, సోషల్ మీడియా తరఫున మేము కంటాధారంగా మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడదాం. ఈ గుడివాడ ప్రజలకి
మీరు ఎంత అభివృద్ధి చేశారు? కొడాలి నాని గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేశాడు? మీరు ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటున్నారు? మీరు పబ్లిసిటీ కోసం అధికారంలోకి వచ్చారా, లేకపోతే ప్రజలకు పాలన చేయడానికి అభివృద్ధి చేయడానికి వచ్చారా అనేది కూడా చర్చిద్దాం. నేను అడిగేది ఏంటంటే, గుడివాడలో కొడాలి నాని గారు స్థలాన్ని 300 ఎకరాలు గుడివాడ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎకరాలని కొని ఇప్పుడు ఒక చిన్న విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వెల్కమ్ బ్యాక్. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని నేడు కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం మాటూరి శ్రీనివాస్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ నెట్టం రఘురాం చైర్మన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవారంగం వైపు మమ్మల్ని నడిపిస్తున్న చైర్మన్ రఘురాం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నేడు ఈ పుట్టినరోజు నాడు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ డిపి చంద్రశేఖరరావు, సూపర్వైజర్ ఉమామహేశ్వరరావు, కార్యదర్శి రమేష్ బాబు, టిపిఎస్ హనుమంతరావు, ఏ నాగరాజు, కలెక్షన్ ఆఫీసర్ సిహెచ్ రాంబాబు మరియు సంఘ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నేత శ్రీ నిట్టం రఘురాం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున గుడివాడ అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఏజీఎం గారైన శ్రీనివాస్ గారు, అలాగే మన సంఘ అధ్యక్షులు, సెక్రటరీలు అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు మన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గారైన శ్రీ నెట్టం రఘురామ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుడివాడ అన్నా క్యాంటీన్ నందు సహకార సంఘ ఉద్యోగులు మరియు బ్యాంకు వారి సౌజన్యంతో, వారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడివాడ అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమాన్ని జరిపించడమైంది. దీనికి ముఖ్య అతిథిగా మా డిసిపిసి ఏజీఎం గారైన శ్రీ మాటూరి శ్రీనివాసరావు గారు పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు కేడీసీసీ బ్యాంక్ చరిత్రలో మన నెట్టం రఘురాం గారు వచ్చిన తర్వాత ఎన్నో ఇతోధిక సేవలు చేస్తూ ఉద్యోగస్తుల పట్ల చాలా సానుకూలత, వారి జీతాల పెంపు కానీ వారి యొక్క పనితీరుని పరిగణలో తీసుకుని
వారికి అనేక విధాలుగా చాలా బెనిఫిట్ చేసి ఉన్నారు. వారు జనజన ప్రవర్తమానంగా వెలుగొందుతూ నిండు నూరేళ్లు జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మా సహకార సంఘ ఉద్యోగులకు కూడా ఆయన మా యందు దయ ఉంచి మాకు అన్ని విధాల సానుకూలంగా మాకు జీతభత్యాలు పెంచడంలోనూ మమ్మల్ని చక్కగా చూసుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. రోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టం రఘురాం గారి జన్మదిన సందర్భంగా గుడివాడ మెయిన్ బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాలు వాళ్ళ అధ్యక్షులు సిబ్బంది అందరం కలిపి గుడివాడలోని అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదాతలకు ఈ రోజు పూట భోజనం పెట్టాలని నిమిత్తం ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరికీ భోజనాలు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఆయన మా చైర్మన్ గారు చాలా కార్యక్రమాల్లో కూడా కూడా జిల్లా వ్యాప్తంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఆయన ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు రైతాంగానికి చాలా చక్కగా అన్ని విధాలా ఉపయోగపడే పథకాలు కూడా బ్యాంకు ద్వారా రైతాంగానికి అందిస్తున్నారు. ఆయన నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా అందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు కైక్లూరు నియోజకవర్గంలోని మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు, ఈ ఫార్మసీ ద్వారా భారీ డిస్కౌంట్లు ఇవ్వటం, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో మందులు విక్రయాలు జరుగుతున్నాయంటూ మెడికల్ షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు 20% మంచి భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వల్ల స్థానిక మెడికల్ షాపుల వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆరోపించారు. ఈ విధానాల కారణంగా చిన్న వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అలాగే నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో అమల్లోకి తీసుకొచ్చిన హోమ్ డెలివరీ సడలింపులను రద్దు చేయాలని ఏఐఓసీడీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల సాంప్రదాయ మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, ఈ సమస్యపై ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేపట్టినట్లుగా తెలిపారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె మే 20వ తారీఖు ఈరోజు బుధవారం. ఈరోజు మాది కైకలూరు మండలం, ఏలూరు జిల్లా, కైకలూరు ఫార్మసిస్టులు వీరందరూ కూడా ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ముందు ఆన్లైన్లో మందులు అమ్మకాలు నిలిపివేయాలని చెప్పి, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని చెప్పి, నకిలీ మందుల అమ్మకాలను నిలిపివేయాలని చెప్పి ఆ ఉద్దేశం కొరకు మేము ఈరోజు ఈ సమ్మె చేస్తున్నామండి. ఈ సమ్మె మా కెమిస్టులు అందరూ కూడా కైకలూరు మండలం మొత్తం కూడా తిరిగి ఈ అందరికీ నమస్కారం అండి. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆల్ ఇండియా సమ్మె చేస్తున్నాము. 20వ తారీఖు మే బుధవారం ఏలూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, కైకలూరు మండలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అనమాట. మా ముఖ్య డిమాండ్లు ఏంటంటే, ఆన్లైన్లో మందులు అమ్మడాన్ని నివారించాలి. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు అధికంగా ఎక్కువ డిస్కౌంట్లు నిలిపివేయాలి. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలి. గుడివాడలో కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26వ తేదీలో జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాటకోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. మొదటి రోజు మహాపురుషుడు మండలి నాటకాన్ని ఏఐ పరిజ్ఞానంతో 45 మంది కళాకారులు ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. 25న సహన కపిరాజు నాటికలు, 26న అమ్మ చెక్కిన బొమ్మ చారిత్రక నాటకం ఖడ్గ తిక్కన ప్రదర్శించనున్నట్లుగా వెల్లడించారు. ఈ నాటకోత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఆర్ట్స్ కన్వీనర్ ఆర్విఎల్ నరసింహారావు, కార్యదర్శి ఏఎస్వి ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి డి చంద్రశేఖర్, నరహశెట్టి ప్రసాద్, బండారు రాధాకృష్ణ, రంగనాయకులు గారు, ఆర్టీసీ స్వామి, శ్రీకాంత్, పివిఎన్డి ప్రసాద్, మరణాని వెంకటేశ్వర, సుఖమంచి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరైజేషన్ గుడివాడ 24, 25, 26 తారీఖుల్లో ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్లో జాతీయ నాటకోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా మండలి వెంకటకృష్ణరావు గారి బయోగ్రఫీ అయినటువంటి మహాపురుషుడు మండలి నాటకాన్ని, అరవింద ఆర్ట్స్
తాడేపల్లి వారి గంగోత్రి సాయి గారి దర్శకత్వంలో దీర్ఘాసి విజయభాస్కర్ రచనతో ఒక గొప్ప నాటకాన్ని డిజిటల్ మరియు ఏఐ టెక్నాలజీతో ఒక అద్భుతంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత కపిరాజు, సహానా, అమ్మచెక్కిన బొమ్మ, ఖడ్గతెక్కన మొదలైన అద్భుతమైనటువంటి నాటకాలతో తెలుగు నాటక రంగం గర్వించదగ్గ స్థాయిలో కృష్ణ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలని మీ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గుడివాడ పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ మనవి, ఈ నెల 24వ తారీఖున కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా 24, 25, 26 తేదీల్లో నాటకోత్సవాలు మన గుడివాడలోని శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక ఉన్నత పాఠశాలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటి రోజు అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి గంగోత్రి సాయి గారి దర్శకత్వంలో దీర్ఘాసి విజయభాస్కర్ గారి యొక్క రచనతో మహాపురుషుడు మండలి అంటే మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క జీవిత చరిత్రను మొత్తాన్ని కూడా నాటకీకరణ చేసి 2 గంటల 15 నిమిషాల పాటు మరి ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి నటులందరినీ ఏర్చి కూర్చి సాయి గారు ఒక మహాద్భుతాన్ని సృష్టించడం జరిగింది. అటువంటి మహాద్భుతం ఏఐ సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో నభూతో నా భవిష్యత్ అన్న చందాన రూపొందించి మరి 2 గంటల 15 నిమిషాల పాటు ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా రూపొందించి మన గుడివాడ పట్టణంలో 24వ తారీఖున 6:30 గంటలకు ప్రదర్శన అవుతుంది. దీనికి గౌరవనీయులు అవినిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా కటార్ ఈశ్వర్ కుమార్ గారు, పెన్నంనేని వెంకటేశ్వరరావు గారు, ఇలా అనేక మంది ప్రముఖులు ఇచ్చేసి కార్యక్రమం ఆశాంతం గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు మన వెనిగండ్ల రాము గారు కూడా ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులందరూ, కళాభిమానులు, కళా పోషకులు, కళా ప్రేమికులందరూ కూడా విచ్చేసి 3 రోజుల పాటు జరిగే నాటకోత్సవాల కళా పండుగలో మీరందరూ పాల్గొవలసిందిగా సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మీకు వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా మరి నాటకానంతరం అల్పాహార విందు కూడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా ఈ యొక్క నాటక ఉచిత ప్రదర్శనలు తిలకించి మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కృష్ణ ఆర్ట్స్ కల్చరల్ సభ్యులందరూ కూడా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గంగోత్రి సాయి, అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి. మండలి వెంకటకృష్ణారావు గారి 100వ జయంతి సంవత్సరం సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత చరిత్రను నాటకంగా తయారు చేసి ప్రదర్శించాలనే సంకల్పంతో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారితో ఈ నాటకం రాయించడం జరిగింది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఆ రాజకీయ నాయకుడు యొక్క విలువలు ఎలా ఉంటాయి ఈ నాటకం చూపిస్తుంది. భవిష్యత్ తరాలకి ఎంత ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపాడు మండలి వెంకటకృష్ణారావు గారు. భాషా ప్రేమికుడుగా, ఆదర్శ రాజకీయ నాయకుడుగా తన సేవలో అపురూపమైనది, ఆ సేవలన్నింటినీ కూడా నాటకం రూపంలో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ నాటకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిసారి రంగస్థలంపై డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఏఐ సపోర్టుతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. 45 మంది కళాకారులతో ఈ నాటకాన్ని తీర్చిదిద్దటం జరిగింది. స్థానిక కళాకారులు, గుడివాడ కళాకారులు కూడా దీంట్లో నటించడం జరిగింది. అలాగే ఈ నాటకాన్ని ప్రదర్శించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చుతో కూడుకున్న పని 3 రోజులు నాటకోత్సవాలు పెట్టి, పరిషత్తు కాకుండా నాటకోత్సవాలు పెట్టి చెయ్యాలి అని సంకల్పించి కృష్ణ ఆర్ట్స్ మా గుడివాడ మిత్రులందరూ కూడా కలిసి దీన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒక నాటకాన్ని చూపించాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, అయినా సరే ఆ ఖర్చు అంతా భరిస్తాం మేము. ఈ నాటకాన్ని చూపించాలి, ఈ నాటకంతో పాటు ఇంకో 2 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఈ నాటకంలో ఒక ప్రత్యేకత ఏంటంటే 45 మంది కళాకారులు తమ తమ పాత్రలో సజీవంగా ఎలా ఉన్నారు, సజీవ పాత్రల రూపేణ ఎలా కనిపిస్తున్నాయి మనకి అన్న దీంతోనే ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో పివి నరసింహారావు గారి వేషం కానివ్వండి, తర్వాత జలగం వెంగళరావు గారి వేషం కానివ్వండి, మండల వారి వేషం కానివ్వండి,
అలాగే గొల్లపాలెం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బోషయ్య వేషం కానివ్వండి, అన్ని ఏ పాత్రకు ఆ పాత్ర దీంట్లో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ దొర వేషం కానివ్వండి, వాటన్నిటిని కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయా? ఆ కాలానికి ఎప్పుడు 68-70 సంవత్సరాల కాలానికి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళి ఆ కాలాన్ని ఒక్కసారి మళ్ళీ పరిచయం చేయాలన్న ఉద్దేశం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1977లో జరిగినటువంటి తుఫాను ఉప్పిన బీభత్సాన్ని అందరి కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతుందా అన్నది ఈ వేదికలో చూపించదలుచుకున్నాం. అది ఏ సపోర్ట్తోనే సాధ్యమైంది. మళ్ళీ అందరినీ ఆ కాలానికి ఒక్కసారి తీసుకెళ్ళి ఆ ఉప్పినలో జరిగినటువంటి విపత్తుని ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరిగింది, ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, అటన్నిటిని కూడా ఈ వేదిక మీద చూపించాము. ఒక్కసారి ఈ సదవకాశాన్ని గుడివాడ ప్రేక్షక మహాశయులు ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గుడివాడ బస్టాండ్ వద్ద గేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలి రోజుగా నేడు రెడ్ బ్యాడ్జ్ను తొలగించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారా కాకుండా నేరుగా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం డ్రైవర్లు, సిబ్బందిగా ఆర్టీసీ ఉద్యోగులు నియమించాలని కోరారు. మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కూడా వారు స్పందించారు. మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత టికెట్ జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చి టికెట్ అవసరం లేకుండా ప్రయాణించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బలోపేతం, ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. సోదరులారా, ఈ రోజున మనం ఈ గేట్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకి దగ్గర గేట్ మీటింగ్ పెట్టి మన సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ఆర్టీసీ ఎండీ గారికి మన విన్నవించుకోవడం కోసం ఈ గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడం అయినది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అట్లాగే ఈ గుడివాడ డిపోలో ఈ రోజున మనం పెట్టిన మీటింగు మెయిన్ ఆర్టీసీల్లో విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. దీన్ని ప్రైవేటు వాళ్ళకి కాకుండా దాని మెయింటెనెన్స్ మొత్తం మా ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాలని చెప్పి మా ఒక ప్రధానమైన డిమాండు. అట్లాగే స్త్రీశక్తి పథకంలో గత ఆగస్టు నుంచి మేము ఉన్న బస్సులతోనే చాలా ఇదిగా సర్వీసులు చేస్తున్నాం. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి మేము కొత్త బస్సులు కావాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మేము ఆల్రెడీ ఎండీ గారికి, ప్రభుత్వానికి కూడా విన్నవించాం. ఈ బస్సులు వచ్చే వరకు కూడా మేము పాత బస్సులతోనే కొనసాగిస్తున్నాం. అయితే అంతకుముందున్న ఓఆర్ 65 నుంచి ఇవాళ 99-100% వరకు ఓఆర్ పెరిగిపోయింది. ప్రతి బస్సు ఫుల్ అవుతుంది, ఆపట్లేదనే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగే మా ప్రధానమైన డిమాండ్ మాకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, ఐఆర్, డిఏలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే మాకు ఈహెచ్ఎస్ కార్డుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు పాత వైద్యం, ఆర్టీసీలో పాత వైద్యం ఉంది మా హాస్పిటల్స్ వలన. అందరికీ నమస్కారం అండి. గుడివాడ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున యూనియన్ సెక్రటరీగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రేపు ఎర్లీ మార్నింగ్ రెడ్ బ్యాడ్జెస్ 12 గంటలకి గేట్ మీటింగు పైనుంచి ఆదేశం వచ్చిందండి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. ఈరోజు దాంట్లో మొదటి రోజుగా పొద్దున్నుంచి రెడ్ బ్యాడ్జెస్తో కార్మికులందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు 12కి గేట్ మీటింగ్ జరుగుతుందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ బస్సులు ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని మా వై శ్రీనివాసరావు గారు చేపట్టారండి. అలాగే స్త్రీశక్తి బస్సుల గురించి టికెట్ లేకుండా స్త్రీ అంటే కనబడితే చాలు ఆవిడ టికెట్ లేకుండా ప్రయాణించడం చేయాలని చెప్పి ఈసీఎండ్ ఎండీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివారణ ఇచ్చినారు. అందువలన ఎందుకంటే స్త్రీశక్తి ఉండటం వలన బస్సులు అదనంగా బాగా పెంచుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో బస్సులు పెంచడం లేకపోవడం వలన ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదని వస్తున్నాయి. అందువలన బస్సులు కంపల్సరీగా కొనాలి. అదేవిధంగా పీఆర్సీ ఎమ్మటే కమిటీ వేయాలి. పెండింగ్లో ఉన్న డిఏలు 4 డిఏలు కూడా ఏజెన్సీతో సహా ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. అలాగే ప్రయాణికులు సరిపడా కొత్త బస్సులు వెంటనే కొనుగోలు చేయాలి.
ఆర్టీసీలో రిటైర్ అయినా చనిపోయినా సరే వాళ్ళకి సెటిల్మెంట్లు తొందరగా చేయాలని ప్రపోజల్ పెట్టినారు. అలాగే ఈచేసరికి స్టేట్ కమిటీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉదయం నుంచి రెడ్ బ్యాడ్జీలతో ఈరోజు 20-21 2 రోజులు రెడ్ బ్యాడ్జీలతోనూ మరియు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ పెట్టి మనం ఉన్న ప్రధానమైన డిమాండ్లు తెలియపరచాలని, మన స్టేట్ గవర్నమెంట్కి తెలియపరచాలని మన స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైన 7 డిమాండ్లు. 1, ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొని మన ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, పబ్లిక్ సరిపడగా బస్సులు ఏర్పరచాలని, పిఆర్సీ కమిటీ వెంటనే వేయాలని, డిఏ బకాయిలు ఎన్కాష్మెంట్ బకాయిలు ఇప్పించాలని, ఈహెచ్ఎస్ పాత విధానం తీసేసి పాత ఆర్టీసీ మెడికల్ విధానాన్ని నడపాలని, మరియు చనిపోయిన రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు వెంటనే సెటిల్మెంట్లు ఇచ్చి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులో నింపాలని, స్త్రీశక్తిలో సుమారుగా 10 నెలల నుంచి నడుస్తున్న 1,00,000 పైసీలకే రోజు నడుస్తూ ఉన్న స్త్రీశక్తికి టికెట్ లేకుండా, ఫ్రీ టికెట్ లేకుండా స్త్రీ అనగానే ఎక్కించుకుని జర్నీ చేసే విధానము, మరియు ఉన్న ఎంప్లాయీస్ కొరతని రిక్రూట్మెంట్ చేసి గవర్నమెంట్ త్వరగతిన చేయాలని ఈ డిమాండ్లతో ఈరోజు రేపు మా స్టేట్ గవర్నమెంట్కి తెలియపరుస్తూ మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు గుడివాడ డిపోలో ఏ ఆదేశాలు ఇచ్చినా. గుడివాడ పట్నంలోని మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో ప్రగాఢ లోకేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ప్రగాఢ కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు భోజనాలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ బీజేపీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజ సేవను దేవాలయ సేవగా భావిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పెదనాన్న కీర్తిశేషులు ప్రగాఢ లోకేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆశ్రమంలోని వృద్ధులకు అవసరమైన వారికి ఆహారాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగాఢ కుటుంబ సభ్యులతో పాటు ఆర్కేఆర్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రగడ లోకేశ్వరరావు గారు మా పెదనాన్న గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈరోజు గుడివాడ పట్టణంలో నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి అన్నదాన కార్యక్రమం చేపట్టమన్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు ఈ వృద్ధమాతల ఆశీర్వాదం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఆకలితో ఉన్న అనార్థులకి ఇలాంటి వృద్ధమాతలకి అన్నదానం చేస్తే వారి ఆశీస్సులు అలాగే భగవంతుని ఆశీస్సులు ఉంటాయనే ఆలోచనతో ఈరోజు మరి గుడివాడ పట్టణంలో మరి ప్రగడ లోకేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మరి ప్రగడ వారి కుటుంబ సభ్యులు చాలా దూరంలో ఉన్నా సరే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పేరు మీద ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మా గుడివాడ పట్టణ ప్రజల తరపున ఇక్కడ ఉన్న వృద్ధమాతల తరపున వారికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మరి వారి కుటుంబ సభ్యులకి జన్మదినాలు కానీ జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏదొచ్చినా సరే మీతో పాటు 10 మంది ఆకలితో ఉన్న అనార్థులకి ఆహారం అందజేస్తే మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నా కోరిక, నా ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన మరి ప్రగడ లోకేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ డీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ. హెల్మెట్ ధరించి వాహనదారుల అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించిన పోలీస్ అధికారులు. టీడీపీ నాయకుల అభివృద్ధిపై నిరసన సవాల్ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం, చర్చకు రావాలన్న వైసీపీ నాయకులు. 20 ఏళ్ల కొడాలి నాని చేసిన అభివృద్ధి టీడీపీ నాయకుల కంటికి కనబడటం లేదా అంటూ వైసీపీ నాయకులు విమర్శ. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన గుడివాడ డిపో యూనియన్ నాయకులు. విద్యుత్ బస్సులు ప్రైవేట్ వారితో కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపించాలని డిమాండ్.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.